హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము 4 ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన వార్తలను తెలుసుకుందాం. అందులో మొదటిదొచ్చేసి కొబ్బరి చిప్పలని మనము ఏం చేస్తున్నాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజలు చేసినప్పుడు దేవునికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము. ఆ కొబ్బరిని ప్రసాదంగా తీసుకున్న తర్వాత చిప్పను వేస్ట్‌గా పడేస్తూ ఉంటాము. అయితే చిప్పే కదా అని లైట్ తీసుకోవద్దండోయ్! ఆ చిప్పలతో డబ్బులు కూడా సంపాదించొచ్చు. మార్కెట్‌లో ఈ చిప్పలకున్న డిమాండు మరి దేనికి లేదు అంటున్నారిప్పుడు. గతంలో చాలా తక్కువ ధరకు పోయేవి ఇవి. ఇప్పుడు మంచి గిరాకీ వస్తుంది. కొబ్బరి చిప్పను బొగ్గుగా మార్చి పలు అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఈ చిప్పలతో యాక్టివేటెడ్ కార్బన్ తయారు చేసి కాస్మోటిక్స్‌లో కూడా వినియోగిస్తున్నారట. ఉండడంతో ఈ క్రమంలో ఏపీలో కొబ్బరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ప్రతి ఏటా కోట్ల విలువైన చిప్పలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇదండి కొబ్బరి చిప్పలకున్న వాల్యూ. సరే, రెండో వార్త ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీలో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండోయ్! ఒక్కొక్కరికి 1,00,000 విలువైన వాహనం ఉచితంగా ఇస్తున్నారట. మరి ఆ వార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త తెలిపింది. 100% రాయితీతో 3 చక్రాల వాహనాలను అందించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలపడంతో దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. 2025-26 సంవత్సరానికి గాను ప్రతి నియోజకవర్గానికి 10 వాహనాల చొప్పున మొత్తము 1750 వాహనాలను పంపిణీ చేయనున్నారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది. ఇదండి రెండో వార్త. మరి మూడో వార్త ఏంటో చూద్దామా? ఇప్పుడు మూడో వార్త ఏంటంటే, ఒక చిన్న పాప 5వ తరగతి చదువుతుంది. తను ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు పక్కింటి వాళ్ళకి ఒక 10,000 అప్పుగా ఇచ్చారండి. అయితే ఆ అప్పు గడిచే కొద్దీ ఎక్కువ రోజులైనాయి. అయితే ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ వాళ్ళు మేము ఇవ్వము, మీరేం చేస్తారో చేసుకోండి అని అడిగినప్పుడల్లా వాళ్ళు రివర్స్ అంటే గొడవకొస్తున్నారే కానీ తీసుకున్న మనీ మళ్ళీ మీకు ఇచ్చేస్తాము అని మాత్రం చెప్పటం లేదు. సో, అప్పుడు ఆ పాప మనమైతే ఏం చేస్తామండి? మన వయసెంత మనం జస్ట్ మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ పాప అలా ఊరుకోలేదు. తను డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చి, పోలీసులని తన ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి, వాళ్ళ మీద కంప్లెయింట్ అంటే పోలీసులు వెళ్ళిన తర్వాత అది వాళ్ళేం చేస్తారనేది అందరికి తెలిసిందే. సో, వాళ్ళ ప్రాబ్లమ్ అనేది అలా పోలీసులనేది ఆ 10,000 ఇప్పించి వాళ్ళకనేది న్యాయం చేస్తారు. ఇది. అందులో నేను ఈ వార్త ఎందుకు చెప్తున్నానంటే, పాపు పాపకున్న ధైర్యము మనం గూడా తెచ్చుకోవాలి. మనం గూడా ఏదైనా ఇట్లా సమస్య వస్తే మనది కాదు అని అది మన పేరెంట్స్‌ది అని అనుకోకుండా మనం గూడా దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పేసి ఈ వార్త అనేది మీకు తెలియజేయటం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనము నాలుగో వార్త ఏంటో చూద్దాం. నాలుగో వార్త చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఏంటంటే ఇప్పుడు దొంగతనాలనేది మన లాక్కోపోవడం కానీ, లేకుంటే బెదిరించి తీసుకెళ్ళటం కానీ, ఇంతవరకు మనం చూసినాము. బట్ ఇక్కడేంటంటే దొంగలు ఏం చేశారంటే ఆమె చేతి నుంచి ఆమె ఇచ్చేటట్టు చేశారు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఏం చేశారంటే వృద్ధ దంపతులండి, ముసలివాళ్ళు పాపం భార్యాభర్త ఇద్దరు వాళ్ళ ఊరు నుంచి వేరే ఊరికి పెళ్ళుందని చెప్పేసి వచ్చారు. బస్సు దిగారు. ఊర్లో నుంచి వెళ్తున్నారు. అయితే ఈ ముగ్గురు ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకున్నారు. అంటే ముగ్గురు వేరు వేరు ప్లేస్‌లో సెట్ అయిపోయారు. అప్పుడు ఒక పర్సను దంపతుల దగ్గరికి వెళ్ళి, "అమ్మ, ఈ ఏరియా, ఈ ప్రాంతం అనేది చాలా దొంగల భయం ఎక్కువుంది. మీరు అంత బంగారం మెడలో వేసుకొని వెళ్తున్నారు. అంత మంచిది గాదు మీకు. సో, మీరేం చేస్తారంటే ఆ బంగారం తీసుకొని లోపల పెట్టేసుకొని, మీరు మ్యారేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వేసుకోండి బంగారం తీసి. మళ్ళీ అది మీకు మంచిది." అట్లా అని చెప్పేసి అయితే ఈ మాటలు ఏదైతే చెప్తున్నాడో వాళ్ళకి, ఆ చెప్పేటప్పుడే సెకండ్ పర్సన్ అనేది వాళ్ళ దగ్గరకొస్తారనమాట. ఆ సెకండ్ పర్సన్ ఆ పర్సన్ దగ్గర ఆల్రెడీ గోల్డ్ అంటే రింగ్స్, చైన్ ఉంది. ఆ పర్సన్‌కి గూడా మొదటి పర్సన్ వాళ్ళకి ఎవరిస్తున్నారో ముసలి వాళ్ళకి ఇట్లా
ఈ ఏరియా అంతా దొంగల భయం ఉందని అతను ఆ పర్సన్ దగ్గర కూడా గోల్డ్ రింగ్ చైన్ తీసి బాబు ఈ ఏరియా అంత మంచిది కాదు దొంగలున్నారని చెప్పేసి అతని దగ్గర ఉన్న గోల్డ్ కూడా తీసుకొని ఒక పేపర్లో మడత పెట్టేసి తనకి ఇచ్చేసి ఇదిగో తీసుకొని ఇట్లా ఇక్కడ వేసుకోవద్దు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకోపో అని చెప్పేసి ఆ బాబుకి మళ్ళీ ఆ పొట్లం అనేది ఆ బాబుకి ఇచ్చేస్తారు. అయితే ఇది చూసిన వృద్ధ దంపతులు పాపం నమ్మేశారు. ఓహ్! ఇది నిజమేనేమో ఇక్కడ దొంగల భయం ఎక్కువున్నట్టుంది అని చెప్పేసి పాపం ఆ ముసలామె కూడా ఆ మెడలో ఉన్న ఇది రియల్‌గా జరిగిందండి. అందుకే మీకు చెప్తున్నాను. అంటే దొంగతనాలు కూడా ఇలా చేస్తున్నారు అని మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఈ న్యూస్ అనేది యాడ్ చేయడం జరిగింది. పాపం ముసలావిడ నిజమేనేమో అని చెప్పేసి మెడలో ఉన్న బంగారాన్ని తీసి ఆ బాబుకి ఇచ్చేస్తుంది. ఆ బాబు ఏం చేస్తాడు పేపర్‌లో తీసి ఫోల్డింగ్ మడత పెడుతూ ఉంటాడు. అంతలో మూడో పర్సన్ వస్తాడనమాట. మూడో పర్సన్ వచ్చేసి వాళ్ళని మాటలు పెడతారు. ముసలి వాళ్ళిద్దరిని మాటలు పెట్టంగా ఈ పర్సన్ ఫోల్డింగ్ చేస్తున్నట్టే చేసి అది పొట్లం ఏదుందో మడత పెట్టిన ప్యాకెట్ ఏదో ఉందో అది మార్చేస్తాడు. తనని ఆ గోల్డ్ ప్యాకింగ్ ఉన్న దాన్ని తన జోబులో పెట్టేసుకొని, వాళ్ళు ముందుగానే వేరే పేపర్‌లో మట్టి కొంచెం రాళ్ళతో ఉన్న మట్టిని ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటారు పాకెట్‌లో. ఆ పాకెట్‌ని తనకిచ్చేస్తారు. ఆ మడత పెట్టిన దాన్ని. సో, ఆమె ఇక్కడ ఇదెక్కడ ఓపెన్ చేయొద్దమ్మా. మీరు ఇంటికెళ్ళిన తర్వాత ఓపెన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ చేస్తే దొంగలు చూస్తారు, తీసుకెళ్ళిపోతారు. సో, మీరు ఇక్కడెక్కడ ఓపెన్ చేయొద్దు. ఇంటికెళ్ళిన తర్వాత ఓపెన్ చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో, ఆమెకి ఇంటికెళ్ళిన తర్వాత ఏముంటదండి మట్టే మిగులుతది. సో, ఇదండి జరిగింది. సో, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి వేస్ట్ కాకుండా మీకు కంటెంట్ ఉండే ఇన్ఫర్మేషన్‌ని మేము ఈ వీడియోస్‌లో షేర్ చేస్తామండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.